మన శివశంకర్ వరప్రసాద్ మూవీ మాత్రం ఇప్పుడే థియేటర్లో చూడటం జరిగింది. మన ప్రసాద్ మూవీ చెప్తున్నాను, వెరీ గుడ్ మూవీ. ల్యాబ్లో సూపర్గా ఉంది సినిమా. ఆ ఫైట్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ గ్రేస్ కానీ, మన ఖైదీ నెంబర్ 150 ఆ క్రేజ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే ఆ విధంగా మంచి క్రేజ్ ఉంది. అదేవిధంగా వెంకటేష్ గారు కూడా మళ్ళీ సెకండ్ హాఫ్లో మంచిగా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా సూపర్ డూపర్గా అనిపించింది. అక్కడి నుంచి ఇంకా అంటే 200 ఉన్న కామెడీ 500కి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా అయితే కామెడీ జోన్ అయితే మంచిగా. అనిల్ రావిపూడి మాత్రం ఈసారి మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. కంపల్సరీగా అతని సినిమా ప్రతి సంవత్సరం వస్తుంది, ఈసారి కూడా వస్తుంది. అతన్ని పక్కా జరపడానికి అయితే లేదు. ఈ సినిమా మాత్రం కంపల్సరీగా సూపర్ డూపర్గా హిట్ కొట్టాడు. అదేవిధంగా చూడని వాళ్ళు మాత్రం కంపల్సరీ థియేటర్లోనే చూడండి. మంచి కామెడీ ఉన్న సినిమా మాత్రం. చూస్తే మాత్రం మీరు మంచి సినిమాకి వచ్చామనే ఫీల్ అవుతారు. బయటికి రాబుద్ది కాలేదు. ఏం యాక్టింగ్ అసలు. చిరంజీవి నన్ను నార్మల్గా కనిపించే పర్సన్స్ మొన్న ఈవెంట్లో ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఏమన్నా ఉందా, సినిమా ఇంతలోకి అయిపోయిందో అనిపించింది అన్న. అసలు ఒక చిరంజీవి యాక్టింగ్, వెంకటేష్ డాన్సింగ్ ఏ ముందిరా భయ్య అసలు నేను చెప్తున్నా. ఇండస్ట్రీకి మెయిన్ పర్సన్స్ వీళ్ళిద్దరు అనిపించింది ఈ సినిమా ద్వారా. నేను చెప్తున్నా అంటే సంక్రాంతి చాలా సినిమాలు ఉన్నాయి కదా, ప్రతి ఏముంటుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం. కానీ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన సినిమా చూస్తూ ఉంటే డైలాగ్స్ మాత్రం సూపర్ అని చెప్తున్నా. సినిమా మాత్రం వేరే లెవెల్. కంపల్సరీ 100 days కంపల్సరీ థియేటర్లో ఆడుతుంది పక్కా. ఎవరు చేయాల్సిన విధంగా వాళ్ళు చేశారు. ఏ పాత్రకు వాళ్ళు కరెక్ట్గా చేశారు. ఏమి ఇబ్బంది పురాణ అయిపోయినా మూవీ చూసి. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏంటి సినిమా? హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ మొత్తం